పసుపు కుంకుమ రాసి పంపించారు. అదే విధంగా రాబో రోజుల్లో వైఎస్ఆర్ పార్టీలో ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పరిధిలో సిపిఐ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్ర స్థాయి రాజకీయ సైద్ధాంతిక శిక్షణ శిబిరాన్ని విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ పిలుపునిచ్చారు. జూన్ 10 నుంచి 15 వరకు పెనుగ్రంచిప్రోలోని స్నేహ గార్డెన్స్ లో ఈ శిబిరం నిర్వహించనున్నట్లుగా తెలిపారు. యువతలో నైతిక విలువలు రాజకీయ చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఈ శిక్షణ శిబిరం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొనున్నట్లుగా నాయకులు తెలిపారు. సిపిఐ సీనియర్ నాయకులు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. 100 సంవత్సరాలుగా భారతదేశంలో శ్రామిక ప్రజల కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ కష్టజీవుల పార్టీగా, మధ్యతరగతి జీవుల పార్టీగా భారతదేశంలో అనేక సంస్కరణలకు నాంది పలికినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు సమితి ఆధ్వర్యాన ఎన్టీఆర్ జిల్లా పార్టీ నాయకత్వాన పెనుగంచిప్రోలు మండల పార్టీ సహకారంతో జూన్ 10 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి రాజకీయ సైద్ధాంతిక రాజకీయ శిక్షణ శిబిరాన్ని పెనుగంచిప్రోలు గ్రామంలో స్నేహ గార్డెన్స్ లో జరుగుతూ ఉన్నది. వందలాది మంది 28 జిల్లాల నుంచి అన్ని జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు రాష్ట్ర స్థాయి నాయకులందరూ పాల్గొనేటువంటి ఈ శిబిరానికి కమ్యూనిస్టు ఉద్యమ శ్రేయోభిలాషులు, పెద్దలు, రాజకీయ పార్టీల వారు హార్దికంగా సహకారం ఇవ్వటం ద్వారా 50 సంవత్సరాల తరువాత పెనుగంచిప్రోలు గ్రామంలో రాజకీయ తరగతులు జరుగుతున్నాయి. దాని ఫోటో దిశ వసంతాల చరిత్ర